శ్రీమాత్రే నమః. అంతా మన మంచికే. ఈ మాట ఎప్పుడైనా విన్నారా? ఈ తరం వారు విని ఉండకపోవచ్చు. మా తరం వారు, మాకంటే ముందు తరం వాళ్ళు ఈ మాట చాలాసార్లు విని ఉంటారు, ఆచరించి ఉంటున్నారు కూడా. అయితే మనకు నెగిటివ్ జరిగినప్పుడు కూడా అంతా మన మంచికే అని అంటూ ఉండేవాళ్ళు ఆ కాలంలో. ఎందుకు అలా అంటూ ఉండేవాళ్ళు అంటే, చెడు జరిగినప్పుడు కూడా అందులో పాజిటివ్ను మనం చూడాలనే సందేశం ఆ మాటలో ఉంది. అది ఎందుకు అలా ఉంది, దాని వివరణ ఏంటి, ఒక మంచి కథతో మీకు అందరికీ అర్థమయ్యేలాగా వినిపిస్తాను. ఒక దేశానికి రాజు తరచుగా వేటకు వెళ్తూ ఉండేవాడు. అతని అభిరుచి వేటకు వెళ్ళడం. మంత్రి గారితో కలిసి వేటకు వెళ్తూ ఉండేవాడు. అలా ఒకరోజు వెళ్ళినప్పుడు అక్కడ పులి దాడి చేసింది వారి మీద. అలా దాడి చేయడం వల్ల వీళ్ళు దాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నించారు. చాలాసేపు వారిద్దరి మధ్య, పులికి, మంత్రికి, రాజుకు, ఈ ముగ్గురు, రాజు, మంత్రి, పులిని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. పులి ఏమో ప్రతిఘటిస్తుంది. చాలాసేపు అలా జరిగిన తర్వాత వీరి దాటికి తట్టుకోలేక పులి పారిపోయింది. పులిపోయిన తర్వాత చూస్తే రాజుకు తన చేతి చిటికెన వేలు తెగిపోయి ఉంది. అయ్యో అని అంటుండగా మంత్రి అక్కడ ఉన్న చెట్లు అని చూసి ఒక ఆకు రసం పిండి రాజుకు వేసి, ఏం పర్వాలేదు మహారాజా, అంతా మన మంచికి జరిగిందని అన్నాడు. రాజుకు ఆ మాట వినడం కొత్త ఏం కాదు. మంత్రి తరచుగా ఆ మాట వాడుతూ ఉంటాడు, అంతా మన మంచిగా అని. అప్పుడు ఏమీ పట్టించుకోలేదు రాజు. కానీ తన వేలు తగిలినప్పుడు కూడా ఎందుకు అంతా మన మంచికి అంటున్నాడు అని రాజుకు చాలా కోపం వచ్చింది. రాజ్యానికి వెళ్ళిన తర్వాత మంత్రిని కారాగారంలో బంధించి, నా వేలు తెగిపోతే అంతా మన మంచికి అంటావా, అనుభవించు అని లోపల తోసేశాడు. కారాగార శిక్ష విధించి వెళ్ళబోతుంటే మంత్రి, ఇది కూడా అంతా నా మంచికే మహారాజా అని అన్నాడు. రాజు అదేం పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. తెల్లవారింది. మళ్ళీ రాజు ఒంటరిగానే వేటకు వెళ్ళాడు. మంత్రి కారాగారంలో ఉన్నాడు కాబట్టి ఒంటరిగానే వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళి అలా అడవిలో తిరుగుతూ ఉంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత అడవి మనుషులు, అటవికులు రాజు మీద దాడి చేసి రాజును బంధించి వాళ్ళ గూడానికి తీసుకువెళ్ళి చెట్టుకు బంధించి తమ దేవతకు బలి ఇద్దామని అనుకున్నారు. సర్వం సిద్ధం చేశారు బలి ఇవ్వడానికి. వాళ్ళ సాంప్రదాయం ప్రకారం పూజలు అన్నీ చేశారు. ఇంకా బలి ఇవ్వడానికి సమయం ఆసన్నమైంది. ఆటవిక్కుల్లో ఒకడు పెద్ద ఖడ్గం తీసుకొని వచ్చి రాజు తల నరకడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అనుకోకుండా రాజు చేతిని చూశాడు. చేతికి చిటికెన వేలు లేకపోయేసరికి అది గమనించి ఆశ్చర్యపోయాడు. ఏం చేయాలో అర్థం కాలేదు అటవికునికి. అంటే వాళ్ళ ఆచారం ప్రకారం అంగవైకల్యం ఉన్నవారిని, అంటే ఏదైనా ఒక మన అవయవం లేకుండా ఉంటే, అవయవంలోని ఏ భాగమైనా లేకుండా ఉంటే వాళ్ళను బలి ఇవ్వడానికి నిషేధం, బలి ఇవ్వకూడదు, వారి ఆచారం అది. ఇంత కష్టపడి రాజును తీసుకొచ్చి బంధిస్తే ఇలా జరిగింది ఏమిటని వారు అనుకుంటూ రాజును వదిలేశారు. రాజు వెళ్తూ అమ్మయ్య బతికిపోయాను, మంత్రి చెప్పిన మాట నిజమే, వేలు పోయినందుకు అంతా మన మంచికి అన్నాడు, కరెక్టే, వేలుతోనే పోయింది, నా ప్రాణాలు రక్షించబడ్డాయి అని అనుకుంటూ వెళ్తూ మరి సరే, నా ప్రాణాలు రక్షించబడ్డాయి, అంతా మన మంచికి అన్నాడు, మరి ఆ పిచ్చోడు ఆ మంత్రికి అనవసరంగా జైల్లో బంధించబడ్డాడు కదా, అది కూడా తన మంచికి అన్నాడు, తనకు మంచిలా జరిగింది, తప్పు కదా ఇది అనుకొని వెళ్ళాడు. రాజ్యానికి వెళ్ళిన తర్వాత కారాగారం లోపలికి వెళ్ళి మంత్రిని పలకరిస్తూ, నువ్వు అంతా మన మంచికి అన్నావు, సరే నాకు మంచి జరిగింది, నా వేలు తెలిగిపోవడం వల్ల
నన్ను అటవికులు వదిలేశారు. అక్కడ విషయాలన్నీ మంచిగా చెప్పేసి, మరి నువ్వు అనవసరంగా కారాగారంలో బంధించబడ్డావు, నీకెలా మంచి జరిగిందని అడిగాడు. మహారాజా, నేను కారాగారంలో బంధించబడి ఉండకపోతే నేను కూడా మీతో పాటు అడవికి వచ్చేవాడిని, వాళ్ళు మన ఇద్దరిని బంధించేవాళ్ళు. మీకు చిటికన వేలు తెగిపోయింది కాబట్టి మిమ్మల్ని వదిలేసేవాళ్ళు, నన్ను బలిచ్చేవాళ్ళు. మీరు నన్ను బంధించడం నాకు మంచి జరిగింది కదా అని వివరించాడు. అప్పుడు రాజుకు జ్ఞానోదయం అయింది. అయిన తర్వాత అప్పుడు అతను చెప్పిన దాన్ని స్వీకరిస్తూ మంత్రిని జైలు నుంచి బయటికి తీసుకొచ్చి సన్మానించి గౌరవించాడు. మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఈ మాటలోని పరమార్థం ఏంటంటే, మనకు చెడు జరిగినా కూడా పాజిటివ్గా తీసుకోవాలనేది ఈ కథలోని సందేశం. నమస్తే. దేవిశ్రీ టీవీ మనందరి టీవీ. ఈ ఛానల్ని లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. మా నుంచి మరిన్ని మంచి వీడియోలు రావడానికి తోడ్పడండి. ధన్యవాదాలు.